ప్లే అవ్వట్లేదు రమణి గారు. వినిపిస్తుందా నేను మాట్లాడింది? రమణి గారు వినిపిస్తుందా నేను మాట్లాడింది? వినిపిస్తోంది అమృత గారు. ఓకే. రమణి గారు వినిపిస్తున్నట్లేదు. ఒకసారి ఆఫ్ అయ్యాలి. కాల్ చేస్తాను. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. అటువంటిప్పుడు కేవలం అత్యవసర అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి శారదా మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాల గామిని శారదా మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాల గామిని ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ అంబ సంభనురాణి లంబోదరుని జనని కంబకుండర గౌరీ కాచాయని అంబ సంభనురాణి లంబోదరుని జనని కంబకుండర గౌరీ కాచాయని
శరణు వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని శాంభవి శరణు వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని ఓంకార శ్రీకాక్షరీ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేద్దామండి. వేళలో వేలు పెట్టుకుని కూర్చోండి, కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ప్రశాంత స్థితిలో కూర్చోండి. అందరూ మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తూ ఉండండి. మన శ్వాస మన శరీరంలోకి ఎలా వెళ్తున్నది, అది మన శరీరంలోని మన ఏ అవయవాలని తాకుతున్నది, ఇది కొంచెం గమనిస్తూ ఉండండి, ఎరుకతో ఉండండి. ఎరుకతో చేసే ధ్యానం పరబ్రహ్మను తాకుతుంది. మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనల్ని గమనిస్తూ ఉండండి. ఆ ఆలోచనలు మీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు మీరు ఊహించుకోండి. ఆలోచనలు ఆపడం మానవతరం కాదు. అయినా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, ఎరుకుతో ఉండండి. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఈ ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆలోచించకండి, భయపడకండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. సౌండ్ ఇంక్రీజ్ చేయండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కళ్ళు విప్పకండి. ఈరోజు మొదటిసారి ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఆలోచనలు ఇంకా విపరీతంగా వస్తూ ఉంటాయి, కానీ మీరు వాటిని పట్టించుకోకండి. ఒక లైట్ బ్రహ్మరంధ్రం నుంచి మన బాడీలోకి వస్తున్నట్టుగా ఊహించుకోండి.
అది మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, అలాగే మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని తాకుతున్నట్టుగా ఊహించుకోండి. ఈ ధ్యానం చేయడం వల్ల మీ మనసులో ఉన్న బాధలు, వ్యధలు అవన్నీ తొలగుతాయి. కళ్ళు తెరవకండి ఎవరు. శ్వాసను గమనిస్తూ ఉండండి. మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ బయటకు పోతున్నట్టు ఊహించుకోండి. బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోకి ఎంటర్ అయిన ఆ లైట్ మన బాడీని శుద్ధి చేస్తున్నట్టు ఊహించుకోండి. కళ్ళు తెరవకండి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు మన జీవితంలో ఎంతవరకు ఉపయోగపడతాయి? అది తెలుసుకోండి. అనవసరమైన ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని ఊహించుకోండి. ఇప్పుడు ఆ కాంతిపుంజం ఏదైతే మన శరీరంలోకి వచ్చిందో అది మన గొంతు, మన హృదయం, మన చేతులు, మన పొట్ట, వాటిని శుద్ధి చేస్తున్నట్టు ఊహించుకోండి. మీ శరీరంలో వచ్చే కదలికలను మీరు గమనిస్తూ ఉండండి. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఈ ధ్యానం చేసేటప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి. అది కిందనైనా, కుర్చీలోనైనా, మంచం మీదైనా, ఎక్కడైనా కూర్చోవచ్చు. మీ శరీరంలో
ఎటువంటి ఇబ్బందికరమైన మార్పులను తేకండి. శ్వాసని కూడా సహజంగా తీసుకోండి. ఆ సహజ శ్వాస మన శరీరంలోకి ఎలా వెళ్తున్నది అది గమనించండి. మన శ్వాసే మనకి ఔషధం. మన శ్వాసే మన బాడీలో ఉన్న అన్ని రుగ్మతలని పోగొడుతుంది. ప్రశాంతంగా కూర్చోండి. మన బాడీలో జరుగుతున్న మార్పులను ప్రశాంతంగా గమనించండి. ఇప్పుడు ఆ కాంతి పుంజాన్ని ఇంకా కిందకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. మన తొడలు, మునుకులు, మన పాదాలు అన్నిటినీ తాకుతున్నట్టు ఊహించుకోండి. ఇది ఊహ మాత్రమే కాదు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఏదైతే మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి వెళ్తుందో అదే ఈ కాంతి పుంజం. కాంతి పుంజం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత బాడీని క్లీన్ చేస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఎటువంటి అనారోగ్యం అయితే ఉందో ఆ అనారోగ్యం కొంతవరకు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంటే అది క్లీనింగ్ ప్రాసెస్ అవుతున్నది. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ ని గమనించండి. కళ్ళు తెరవకండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాసానుసారం కళ్ళు తెరవకండి.
మనం ప్రతిరోజు మన చేతుల నుండి, కాళ్ళ నుండి ఒక 10% ఎనర్జీని కోల్పోతూ ఉంటాం. అందుకే ధ్యానం చేసేటప్పుడు వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోమంటాం. దానివల్ల మన బాడీలోకొచ్చిన ఎనర్జీ మన బాడీని దాటి బయటికి వెళ్ళదు. ఎప్పుడైతే ఎనర్జీ మన బాడీలో ఉంటుందో అప్పుడు మన మనస్సు, మన శరీరం అన్నీ శుద్ధి చెందుతాయి. ధ్యానంలోకొచ్చిన తర్వాత కష్ట నష్టాల్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం. శ్వాసానుశాంతం. శ్వాసని గమనిస్తూ ఉండండి. కళ్ళు తెరవకండి. కూర్చున్న ప్రదేశము నుంచి కదలకండి. సహజమైన శ్వాసను తీసుకోండి. ధ్యానం చేయడం వల్ల ఎంతో ప్రశాంతతను పొందుతాము. మన మనసులో అలుముకుపోయి ఉన్న బాధలు, ఆవేదనలు, రుగ్మతలు అవన్నీ మనకి దూరం అవుతాయి. మన శరీరంలో ఒక ఉత్సాహం వస్తుంది. మనం చేసే పని ఉత్తేజంతో చేస్తాం. శ్వాసని గమనిస్తూ ఉండండి. మన బాడీలోకి వెళ్ళిన కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ఏ పార్ట్‌ని తాకుతోందో అబ్జర్వ్ చేయండి. అక్కడ శుద్ధి ఎలా జరుగుతున్నదో అబ్జర్వ్ చేయండి.
కళ్ళు తెరవకండి. మొదటిసారి ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఎన్నో భయాలు, ఆందోళనలు కలుగుతాయి. వాటిని పట్టించుకోకండి. అవి మీ శరీరంలో నుంచి, మీ మస్తిష్కంలో నుంచి బయటికి పోతున్నాయి. ఆ భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్తున్నాయి. శ్వాసనే గమనిస్తూ ఉండండి. శ్వాసను మించిన నేస్తం ఉండదు. మన పుట్టుక నుంచి మరణం వరకు మనతో ఉండేది శ్వాస మాత్రమే. కాబట్టి ఆ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎరుకతో ఉండండి. మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. ఈ ధ్యానం మన శరీరాన్ని, మన మనసుని, మన మెదడుని అన్నిటినీ శుద్ధి చేస్తుంది. మనలో ఉండే భయాన్ని పోగొడుతుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది.
శ్వాసని గమనిస్తూ ఉండండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టకండి. సహజమైన శ్వాసని తీసుకోండి. మన శరీరంలోకి ప్రవేశించిన కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ఏ పార్ట్ ని శుద్ధి చేస్తోందో గమనిస్తూ ఉండండి. రాత్రి నిద్ర పట్టక చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారు ప్రతిరోజు రాత్రి నిద్రలోకి వెళ్ళాలనుకుంటే ముందుగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మన మెదడులో ఉన్న ఆలోచనలు, బాధలు అవన్నీ తొలగిపోయి ప్రశాంతంగా నిద్రపోతాం. కొంతమంది ఉదయం లేవగానే పనులు చేయడానికి ఇబ్బంది పడతారు. లేవగానే మీరు ఎక్కడ పడుకున్నారో అదే స్థలంలో కూర్చొని ధ్యానం చేయండి. ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళగానే మన బాడీ యాక్టివేట్ అవుతుంది. మన బాడీలోని నరాలు యాక్టివేట్ అవుతాయి. కొత్త ఉత్తేజం వస్తుంది మన శరీరంలోకి. శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఇక్కడ మన కర్తవ్యం ఏమిటి? ఇవన్నీ కూడా ఈ ధ్యానం వల్ల మనకి తెలుస్తాయి. పుట్టిన ప్రతి మనిషికి ఈ భూమి మీద ఏదో కార్యం ఉంటుంది. అది తెలియక మనం ఈ భవసాగరంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం.
మన జననం ఎందుకు అయ్యిందో తెలుసుకోండి. ఇక్కడ మన కర్తవ్యం ఏమిటో తెలుసుకోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. సహజమైన శ్వాసని ఎరుకతో తీసుకోండి. ధ్యానం చేస్తుంటే నిద్ర వస్తుంది. భయపడకండి, ఆలోచించకండి. ఆ నిద్రలో కూడా మనం ఎంతో శక్తిని మన శరీరానికి అందిస్తాం. శ్వాసను గమనిస్తూ ఉండండి. మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి వెళ్ళిన ఆ కాంతి పుంజాన్ని గమనిస్తూ ఉండండి. మన శరీరంలో వచ్చే మార్పులు కొంతమందికి భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. భయపడకండి. ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వెళ్ళడం వల్ల జరుగుతున్న క్లీనింగ్ ప్రాసెస్ అది. శ్వాసని గమనిస్తూ ఉండండి. కళ్ళు తెరవకండి.
ఎరుకతో ఉండండి. మనలో ఉన్న ఆవేదనలు, బాధలు అవన్నీ తొలగుతాయి. శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎరుకతో ఉండండి. మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. ఒక తెల్లని కాంతి పుంజం మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. అది మొదట మన మెదడును శుద్ధి చేస్తుంది. ఆ ప్రాసెస్ ని గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత మన కళ్ళు, తర్వాత మన చెవులు, తర్వాత మన ముక్కు, ఈ ప్రాసెస్ ని గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత మన గొంతు, last 10 minutes, my dear friends. శ్వాసని గమనిస్తూ ఉండండి.
ఇప్పుడు ఆ తెల్లని కాంతి ఏదైతే ఉందో అది మన శరీర భాగాల్లోకి వెళ్తోంది. మన హృదయం, మన భుజాలు, మన చేతులు, అక్కడ నుండి మన చేతి వేళ్ళు, ఆ తెల్లటి కాంతి పుంజం మన చేతుల్ని క్లీన్ చేస్తోంది. మన భుజాలు, మన హృదయం వీటన్నింటినీ క్లీన్ చేస్తోంది. ఆ తర్వాత మన పొట్ట, దానిలో ఉన్న ప్రేగులు అన్నింటినీ శుద్ధి చేస్తోంది. ఈ ప్రాసెస్ ని గమనిస్తూ ఉండండి. మన బాడీ అంతా వైట్ లైట్ తోటి ఉంది. ఇప్పుడు ఒక తెల్లటి కాంతి పుంజంతో మన శరీరం అంతా నిండి ఉంది. అక్కడి నుంచి కిందకి మన తొడలు, అలా కిందకి రండి. ఇప్పుడు ఆ కాంతి పుంజం మన మునుకుల దగ్గరికి వచ్చింది. అది మన బాడీని చేస్తున్న క్లీనింగ్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయండి. అక్కడి నుంచి కిందకి రండి. మన పాదాలు, సో ఇప్పుడు మన బాడీ అంతా వైట్ లైట్ తో కంప్లీట్ గా ఫిల్ అయ్యింది. ఇప్పుడు అది మన శరీరంలో ప్రతి నరాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది.
Last 5 minutes, friends. ఎవరు కళ్ళు తెరవకండి, శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎవరు కళ్ళు తెరవకండి. ఓంకార So, 1 minute. yeah. Start చేయమంటారా మ్యామ్? ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి క్లీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి క్లీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ అంబపురాణి వాణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి క్లీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి క్లీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి శారదా మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాలగామిని శారదా మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాలగామిని ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ
సంభనురాని లంబోదరుని జనని కంబకుందర గౌరీ కాచాయని కంబ సంభనురాని లంబోదరుని జనని కంబుకుందర గౌరీ కాచాయని అంభవి శరణి వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపున అంబభవాని శాంభవి శరణు వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపున అంబభవాని ఓంకార శ్రీకాక్షరీ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ. ఇంతవరకు చేయించిన మాధురి అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీలతకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు శ్రీలత గైడెన్స్ లో చక్కటి మెడిటేషన్ ఉండే వాళ్ళందరూ కంటిన్యూ అవుతూ మెడిటేషన్ కొనసాగిద్దాము 8 గంటల వరకు. యూ కెన్ కంటిన్యూ శ్రీలత. ఓకే, యా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రామ్ కి హాజరైనటువంటి అందరికీ కూడా నా వందనాలు. అండ్ యా, సుస్వాగతం అందరికీ. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో. సో బేసిక్ ఇన్స్ట్రక్షన్ తోని మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో అందరూ కొత్త వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ ఓకే, తెలియని వాళ్ళందరూ ధ్యానానికి ఎలా కూర్చోవాలి అంటే ఫస్ట్ చేతులు 2 క్రాస్ చేసుకో, వేళ్ళలో వేలు పెట్టుకోండి అందరూ. అండ్ కాళ్ళు క్రాస్ చేసుకోండి. కళ్ళను మూసుకొని ఉంచండి. మొత్తం ధ్యానం అయిపోయేంత వరకు కూడా ఇదే స్థితి. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. ప్రతి స్త్రీ పురుషులు ఈ 9 రోజులు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క స్థితి లక్షణాలను ఆహ్వానించుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ ప్రకృతి మాతకు ఈ ఫెమినైన్ ఎనర్జీస్ అందరూ కాళ్ళలో కూడా క్రాస్ చేసుకొని స్నేహతత్వం ప్రేమతత్వాన్ని స్వీకరించగలుగుతారు. అది భూమి మీద మానవాళికి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సోఫాలో అయినా కూర్చోవచ్చు, లేకపోతే చైర్ లో అయినా కూర్చోవచ్చు. సో మనం ఈ ధ్యానంలో చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే మన శ్వాసను గమనించడమే. సో మనం మొత్తం ధ్యానం అంతా మనం అన్ని మూసుకొని, లైక్ కాళ్ళు, చేతులు, కళ్ళు మూసుకొని మన ధ్యానాన్ని కొనసాగిస్తుంటే మనం ఈ విశ్వశక్తిని మొత్తం మన శరీరంలోకి చాలా బాగా ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. సో అందరూ దయచేసి కళ్ళు తెరవద్దు ఎవరు కూడా. మనం ఒక గంట సేపు ధ్యానాన్ని ఇలానే కొనసాగిద్దాము. సో మనం ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే మనం ఎంతసేపు మన ప్రయాణాన్ని బాహ్యంగానే చూస్తున్నాము. అలా కాకుండా మన బాహ్యంలో చూసినంత మాత్రాన మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఒకసారి మనం అంతరంగంలోకి చూసుకున్నప్పుడే మనము ఏంటి అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ధ్యానంలో చూడబోయేది మనం అంతరంగంలోకి మనం చేసే ప్రయాణం, మన అంతర్ ప్రయాణం ఇప్పుడు. సో ఆ అంతర్ ప్రయాణానికి మొదటి మెట్టు మనం చేయాల్సిన తుది ప్రయత్నం ఏంటి అంటే మన శ్వాసను గమనించడమే. ఈ శ్వాస మనని ఎక్కడి వరకు తీసుకెళ్లగలదో అక్కడి వరకు తీసుకెళ్తుంది. సో ఒక్క శ్వాసను గమనించడం వల్ల మనం తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. బాహ్యంగా మనం చాలా విషయాలను చూసినప్పటికీ అంతరంగంగా చాలా ఇంకా అంటే ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే ఒక స్థితిని మనం చేరుకోగలుగుతాము.
దానికోసం మనం మన ధ్యాసను మొత్తం శ్వాస మీద పెడదాం. మనం లోపలికి వెళ్ళే శ్వాసను అంటే మనం తీసుకునే గాలిని అండ్ మరియు వదిలేటువంటి శ్వాసను రెండిటిని గమనించుదాం. సో ఈ గమనించడం అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు. మనకు రోజు జరిగే ప్రక్రియ, ప్రతి నిమిషం జరిగే ప్రక్రియ అయినప్పటికీ మనం ఈ శ్వాసని అంతగా పట్టించుకోము. సో కానీ మన జీవితానికి ఆధారమైంది అండ్ మన జీవితానికి ఆధారమైనటువంటి ఈ శ్వాసను పట్టుకోవడం అనేది మనకు చాలా అవసరం. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు శ్వాసను గమనించడం ఎలా అనేది వాళ్ళకు కొంచెం చేస్తూ ఉంటే అర్థమవుతుంది. మొదటగా కళ్ళు మూసుకొని శ్వాసను తీసుకోవడము, గమనించడం చూస్తూ ఉంటుంటే మనకు చాలా రకమైన ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి మన మనసులోకి. మనకు ఇప్పటివరకు గమనించడం తెలియదు కాబట్టి మనకు ఎన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయా అనేది మనకు తెలియదు. ఒకసారి మనం ఎప్పుడు ధ్యానంలోకి కూర్చోగానే తెలుస్తుంది మనకు మొదటగా, మనకి ఇలాంటి ఇన్ని ఆలోచనలు ఉన్నాయా మన శరీరంలో అనే విషయం మనకు అవగతమవుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా కొద్దిగా మన ఆలోచనలను గమనిద్దాం అంతే. అవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని మనం పట్టించుకోకూడదు. వాటిని అలా వదిలేద్దాం. జస్ట్ మన శ్వాసను ఒకటే గమనించుకుంటూ వెళ్దాం. ఈ శ్వాసను గమనించే ప్రక్రియలో మన శ్వాసను ఎలా తీసుకుంటున్నాము, ఎలా వదులుతున్నాము అండ్ మన ఆలోచనలను ఎలా గమనించుతూ ముందుకెళ్ళాలి అనేదే ధ్యానం యొక్క అంతరార్థం మొత్తం. దీనికోసం మనం అంటే మనకు యాక్చువల్ గా ఏం జరుగుతుంది ధ్యానంలో అంటే కనుక, ధ్యానంలో విశ్వశక్తిని అంటే ప్రాణశక్తిని మన శరీరంలోకి తీసుకుంటున్నాము. మన జీవితానికి, మన ప్రతి మానవుడికి, ప్రతి జీవికి ఉన్నటువంటి ప్రథమమైన అంశం ఏమిటి అంటే ప్రాణశక్తి ఒకటి. ఆ శక్తి ఆధారంగానే విశ్వం అంతా నడుస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆ విశ్వాన్ని మన శరీరంలోకి తీసుకుంటున్నాం. ఆ విశ్వం నుంచి ఆ ప్రాణశక్తిని అంతా మన శరీరంలోకి తీసుకోవడం వల్ల ప్రాణశక్తి నిండిన కొద్దీ ఏమైతుంది అంటే మన శరీరంలో చాలా రకమైన బ్లాకేజెస్ ఉంటాయి. అవి అంటే మనం ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం కదా, అలా ఆ జన్మలలో పోగు చేసుకున్నటువంటి అనేక రకమైన అంశాల మీద మన శరీరంలో ఈ బ్లాకేజెస్ అనేటివి నిరోధకాలు, శక్తి నిరోధకాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి కదా. ఆ నిరోధాలను క్లీన్ చేసుకునే ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ. దానికోసం మనం ఒక చిన్న ఒక ప్రక్రియ లాంటిది చేద్దాం. దాన్ని బట్టి మనకి ఇక్కడ మన శరీరంలో బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని కొంచెంగా క్లియర్ చేసుకునే ప్రక్రియను చేద్దాము. దానికోసం ఒక చిన్న విజువలైజేషన్ లాగా అంటే ఊహా శక్తిని ఉపయోగించి మనం ఏదైనా విజువలైజ్ చేసుకోగలం. సో ఆ విజువలైజేషన్ తోని ప్రాణశక్తి కూడా దానికి ఉపయోగపడుతుంది. ప్రాణశక్తి ప్లస్ విజువలైజేషన్ ఉంటే మన సంకల్పానికి శక్తి తోడవుతుంది. అక్కడ సంకల్పం ప్లస్ శక్తి రెండు ఉంటే మనకు సంకల్ప సిద్ధి అనేది జరుగుతుంది. ఆ సంకల్ప సిద్ధితోని మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో చాలా చక్రాలు ఉంటాయి. అంటే కొత్తగా ధ్యానంలో వచ్చే వారికి తెలియదు కాబట్టి మన శరీరంలో చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు. సో ఒక్కొక్క చక్రంలో శక్తి బ్లాకేజెస్ అని ఏర్పడితే ఆ చక్రాలతోని అనుసంధానమైనటువంటి నాడులలో కూడా ఆ శక్తి ప్రసరణ అనేది ఆగిపోతుంది. సో ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడం వల్ల మనకొచ్చే అనారోగ్య సమస్యలను, వాటి తాలూకు విషయాలన్నింటినీ కూడా మనము క్లియర్ గా తీసివేయగలుగుతాము. దానికోసం మనం ఒక చిన్న విజువలైజేషన్ చేద్దాము. ఎవరు కళ్ళు తెరవద్దు అండ్ మన మొత్తం శ్వాస మీదనే మన ధ్యాసను పెట్టడం వల్ల మనం ఎలాంటి విజువలైజేషన్ అయినా చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు అండ్
ఎలాంటి విషయాలను ఆలోచించకండి. గతాన్ని భవిష్యత్తును కూడా దీనిలోకి తీసుకురావద్దు. ప్రెసెంట్ గా మనం వర్తమాన క్షణంలో అంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో మాత్రమే ఉందాం. ఎలాంటి భయాలకి కూడా మనం లోన్ కావద్దు. అంటే మనం వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ చూసినప్పుడే మనకు భయం అనేది కలుగుతుంది, ఏదో అయిపోయింది, ఏదో జరుగుతుందని. సో అలా కాకుండా ఆ రెండింటిని కాసేపు పక్కన పెట్టినప్పుడు ఈ ప్రజెంట్ క్షణంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటివి ఏమీ ఉండవు. ఈ ఏ సెకండ్ కి ఆ సెకండే ప్రజెంట్ వర్తమానం అవుతుంది కదా. సో అలాంటి క్షణంలో ఉన్నప్పుడు మనకు చాలా వరకు ఏమి గుర్తురావు, ఎలాంటి బాధలు గుర్తురావు. సో మనం సంతోషంగా ఉండడానికి కారణం ఈ ప్రజెంట్ క్షణం మాత్రమే. దీనిలో మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. సో మనం చేస్తున్న ఈ ధ్యానం చేసినంతసేపు మన కాన్సన్ట్రేషన్ ని మొత్తం కూడా మన శ్వాస మీదనే పెట్టడం వల్ల ఈ వర్తమాన క్షణంలో మనం ఉండడానికి అవకాశం ఉంది. మనము కొంచెం విజువలైజేషన్ టెక్నిక్ ని ఉపయోగించుకుంటూ మన శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటే వాటిని కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటే, ఇలాంటి ధ్యానాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల సో వాటిలో ఉన్న బ్లాకేజ్ ని తీసివేయడానికి మనకు అవకాశం అనేది దొరుకుతుంది. దానికోసం ఒక తెల్లని కాంతి, ఒక సర్కిల్ వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక తెల్లని కాంతిని ఊహించుకుందాం. ఆ కాంతి యాక్చువల్ గా మనకు శక్తి అనేది మన బ్రహ్మరంధ్రంలో నుంచి, అంటే మన పైన తల పైన ఉన్నటువంటి రంధ్రంలో నుంచి ఎనర్జీ శక్తి అనేది మన శరీర అన్ని భాగాలకి అందుతూ ఉంటుంది. అలాంటి రంధ్రంలో నుంచి, అదే బ్రహ్మరంధ్రం నుంచి ఒక శక్తి, ఒక ఎలాంటిదంటే చాలా తెల్లని, అలా చందమామ లాంటి ఒక తెల్లని శక్తి అనుకుందాం, ఊహించుకుందాం అంతే. ఒక సర్కిల్ లాగా ఉంది. ఆ శక్తి అందులో నుంచి నీ శరీరంలోకి, మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అనుకుందాం. జస్ట్ విజువలైజ్ చేయండి, ఊహించుకోండి అంతే, ఎవరికి వాళ్ళు. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ గా చాలా నిశ్శబ్దంగా మన శ్వాసను గమనించుకుంటూ ధ్యాన స్థితిలో ఉండిపోతూ మన శరీరంలో ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఆ తెల్లని కాంతిని ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి మన శరీరంలోకి ఆహ్వానిద్దాం. సో ఇంతవరకు మనం అందరం చేయగలుగుతాం. ఇక్కడ ఆ తెల్లని కాంతి మీదే మన మొత్తం ధ్యాసనంతా ఆ సర్కిల్ మీదనే, ఆ శక్తి మీదనే, ఆ తెల్లని కాంతి మీదనే పెడదాం. ఇది అంటే ఎవరికైనా ఊహించుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు. మనకు చందమామ అంటే ఈజీగా తెలిసిపోతుంది కదా, అందుకే నేను అది చెప్పాను. ఆ కాంతిని మన తల భాగం, ఫస్ట్ తల నుంచి స్టార్ట్ చేద్దాం. అదే సహస్రార స్థితి కదా, అక్కడ నుంచి మన బాడీకి అంతా వెళ్దాము. ఆ సహస్రార స్థితిలో ఫస్ట్ ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి ప్రవేశించినటువంటి ఆ తెల్లని కాంతి మీ తలలో ఉన్నటువంటి అన్ని భాగాలకు అందుతుందని ఊహించండి. మీ తలలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ముందు వెనకాల అలా సర్కిల్ లాగా, అది ఒక ఎట్లా మన భూమి ఎలా అయితే తిరుగుతుందో అలా ఆ అంత మెల్లిగా అన్ని భాగాలను టచ్ చేస్తూ అలా మెల్లిమెల్లిగా సర్కిల్ వలయాకారంలో తిరుగుతుందని ఊహించుదాం. ఆ తెల్లని కాంతి అంటే అది చాలా శక్తివంతమైనటువంటి కాంతి. ఆ కాంతితో మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాలకు శక్తి ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. అలా ఊహించండి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ. సో అక్కడ అంటే మనకు తలలో బ్లాక్ అయినటువంటి ఆ బ్లాక్స్ అన్ని కూడా ఆ శక్తి ప్రవాహంలో అవన్నీ క్లియర్ అవుతున్నాయి అనుకోండి. ఒక్కొక్క మొత్తం మన మెదడు భాగం అంతా కూడా ఆ కాంతి మొత్తం క్లియర్ చేసేసింది. ఇప్పుడు మనం మన మెదడు చాలా పరిపూర్ణ ఆరోగ్యంగా మారిపోయింది. సో అక్కడ నుండి కొంచెం కిందికి వద్దాము. కిందికి వస్తే మన ఫోర్ హెడ్ అంటే మన నుదుటి భాగంలో అక్కడ కూడా ఆ తెల్లటి కాంతి మొత్తం
అలా మెల్లిగా రొటేట్ అవుతున్నట్టు తిరుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ నుదుడు భాగం మొత్తం చుట్టూ ఆ తెల్లటి కాంతి నిండిపోయింది అని ఊహించుకోండి. ఎవరు కళ్ళు తెరవరాదు, జస్ట్ ఊహించుకుందాం అంతే. మళ్ళీ అక్కడ మనం ఎలాంటి లాజిక్ యూజ్ చేయొద్దు. అది ఎలా వస్తుంది ఎలా పోతుంది అనేది ఏం యూజ్ చేయకుండా, అలాంటి లాజికల్ మైండ్ ఏమి యూజ్ చేయకుండా ఆ తెల్లని కాంతి మొత్తం మన నుదురు భాగంలో మొత్తం వచ్చింది, అలా ప్రవహిస్తుంది. సో అక్కడ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది, అంటే మన లోపల ఉండే బ్లాక్ అంతా క్లియర్ అయిపోయింది అని ఊహించుకుందాం. అలా ఇంకా కొంచెం కిందికి వస్తున్నప్పుడు మన 2 కళ్ళను తీసుకుందాం. ఆ 2 కళ్ళ లోపల కూడా ఆ తెల్లటి కాంతి మొత్తం నిండినట్టుగా ఊహించుదాం. కన్ను లోపల ఇన్నర్ లోపల భాగంలో మొత్తం ఆ తెల్లటి కాంతి మొత్తం నిండిపోయింది. కాంతి అంటే మనం శక్తి కదా, సో ఆ శక్తి మొత్తం నిండిపోయింది. సో ఆ శక్తి నిండిపోవడం వల్ల వాటికి కావలసినటువంటి ఎనర్జీ మొత్తం అందిపోయింది. సో మన కళ్ళు 2 కూడా అక్కడ పరిపూర్ణంగా, అంటే సంపూర్ణంగా చూడడానికి మనకు అవకాశం దొరికింది. అవి సంపూర్ణంగా ఇప్పటి నుంచి వాటి శక్తి మేరకు అవి చూస్తాయి. బాహ్య ప్రపంచాన్ని చూడడానికి కావలసినటువంటి పూర్తి శక్తి కూడా మనకు అక్కడ లభ్యమైంది అని ఊహించండి అందరూ. అలా ఆ తెల్లటి కాంతి కళ్ళలో నుండి కిందికి కొంచెం ఇంకా, అంటే మన చీక్స్ చెంపల్ భాగము అలా ఇంకా కొంచెం కిందికి వచ్చేసి అలా 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 జారుతుంటే అన్ని అక్కడ పార్ట్స్ లో తిరుగుతుంది. సర్కిల్ మోషన్ లో వృత్తాకారంలో తిరుగుతున్నట్టు ఊహించుకోండి. ఒక నిమిషం అలా రిలాక్స్ అవ్వండి అంతా. సో ఆ శక్తి అంటే మనకు కాన్సన్ట్రేషన్ గా కూర్చున్నప్పుడు ఆ శక్తి ప్రవాహం అనేది మనకు తెలుస్తుంది, దాన్ని గమనించుదాం అంతే. అలా ఇంకా కొంచెం మన పళ్ళలోకి, నోటిలోకి, గొంతులోకి ఆ తెల్లటి కాంతి మొత్తం అలా తిరుగుతుంది. అది ఎంతో శక్తివంతమైనటువంటి కాంతి. ఆ కాంతి ప్రవాహంలో అన్ని నిరోధాలు తొలగిపోతున్నాయి అని అనుకోండి. అలా ఒక గ్లో, చాలా చాలా వెలుతురుతో కూడినటువంటి ఆ కాంతి అలా తిరుగుతుంది. అలా మన గొంతు భాగంలో అయిపోయినాక మన చెవు లోపల్లో నుంచి కూడా ఆ కాంతి అలా వెళ్తుంది అని ఊహించుకుందాం. సో ఎవరు కూడా బయటకు లోపలికే చూస్తూ ఉండండి. అందరు కూడా ఇది అంతర్ప్రయాణం కాబట్టి మన పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే పెడదాము. అలా కాంతి మెల్లిగా మన మెడ వరకు కూడా వచ్చింది. మెడలో ఉన్నటువంటి అన్ని నరాలలో గుండా ఆ తెల్లని కాంతి ప్రవాహం ఉన్నట్టుగా గమనించుదాం. ఇక్కడ మనం ఇంకో పని ఏం చేయొచ్చు అంటే, ఎవరికైనా ఎక్కువగా నొప్పిగా అనిపించినప్పుడు ఏదైనా ప్రతి పార్టులో శరీర భాగంలో ఆ కాంతిని అక్కడ కొంచెం ఎక్కువసేపు కూడా మనం ఉంచడం వల్ల దానికి ఆ పర్టికులర్ పార్ట్ కి ఎక్కువ ఎనర్జీ అందే ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. సో ఆ పార్ట్ లో ఉన్నటువంటి బ్లాకేజెస్ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనకు నొప్పిగా అనిపించిన ప్రదేశంలో ఆ కాంతిని కొంచెం ఎక్కువసేపు విజువలైజేషన్ చేద్దాం అలానే. సో ఆ కాంతి అలాగే మెడలో నుంచి ఇంకా కొంచెం మెల్లిగా చారుతూ మన భుజంలోకి కూడా అలా వెళ్తుంది అన్నట్టుగా ఊహించుదాము. భుజంలో నుండి మెల్లిగా చేతు కింది వరకు కూడా ఆ కాంతి ప్రవాహాన్ని అలా ఊహించుకుంటూ వద్దాం. అది ఎక్కడి వరకు మన చేతి వేళ్ళని చేరేంత వరకు అలా ఊహించుదాము. ఎవరు కళ్ళు తెరవకండి మధ్యలో. సో ఇంకొక భుజానికి కూడా ఆ తెల్లటి కాంతి అలా వెళ్తుంది అని ఊహించుకుందాం. చివరి వరకు మీ చేతి వేళ్ళ వరకు
ఆ కాంతి వస్తూనే ఉంది, తెల్లటి కాంతి. చాలా వెలిగిపోతుంది. మనం ఊహించుకోవచ్చు. మనకు ఇమాజినేషనే కాబట్టి ఎంతవరకు కావాలనుకుంటే ఆ కాంతిని అంత ఇమాజిన్ చేసుకోవచ్చు. ఊహించుకోవచ్చు ఆ కాంతిని అలా. తర్వాత మన లోపల ఇన్నర్ పార్ట్‌లోకి మన ఆ కాంతి ప్రవాహం ఎళ్తుంది. ఆ కాంతి ప్రవాహం మొత్తం మన హృదయంలో మొత్తం నిండిపోయింది. హృదయం అనగానే గుర్తొచ్చేది ప్రేమతత్వం. సో, మన శరీరాన్ని మొత్తం అది ప్రేమతోని నింపివేసింది అనుకుందాము. అలా ఆ హృదయం మొత్తం అలా నిండిపోయింది. ఆ తెల్లటి కాంతితోని నిండిపోయాక, ఇంకా మన డైజెషన్ సిస్టమ్‌లోకి వస్తే, అంటే మన జీర్ణ ప్రక్రియలోకి వస్తే అక్కడ కూడా యాహ్! ఆహ్, ఆ కింద వచ్చేసి మన మణిపూరక చక్రం అక్కడ ఉంటుంది కదా! ఆ చక్రంలో ఉన్నటువంటి అన్ని బ్లాక్స్ కూడా క్లీన్ అవుతున్నవి ఆ తెల్లటి కాంతి ప్రవాహంలో. ఆ కాంతి ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంటెస్టైన్స్, మన పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు అంటాం కదా! వాటిలో కూడా ఆ పైప్స్‌లో కూడా ఆ తెల్లటి కాంతి ఒక సర్కిల్ బాల్ లెక్క అలా మూవ్ అవుతుంది అనుకొని ఇమాజిన్ చేసుకుందాము. అలా పైన పార్ట్ వరకి అయిపోయింది. ఇంకా కింది వరకు అలా క్లీన్ ఆ శక్తి ప్రవాహాన్ని అలా ఊహించుకుంటూ వెళ్దాం అంతే. ఆ బాల్ మూవ్ అవుతూనే ఉంది కంటిన్యూయస్‌గా. సో, దాని వెనకాల మనం అలా వెళ్తూ ఉందాము. అలా వెళ్తూ ఉంటే కిందికి వచ్చేసి మన కాళ్ళు, తొడల నుంచి కిందికి వెళ్తూ ఉంటే ఆ కాంతి, తెల్లటి కాంతి కింది వరకు వస్తుంది. మనం చూడొచ్చు. మనం గమనించుకుంటూ వెళ్ళొచ్చు. మన లోపల అది ఎలా మూవ్ అయితుందో మనకు తెలుస్తుంటుంది. అలా వచ్చేస్తూ కింది వరకి వచ్చిన తర్వాత మన మోకాళ్ళలో మనకి చాలా వరకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ వచ్చే కొద్దీ, వయస్సు పెరిగే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మనం కాంతిని ఇంకా కొద్దిసేపు అక్కడ అలానే ఊహించుకుందాము. ఆ మోకాళ్ళు మొత్తం అన్ని పార్ట్స్, ఫ్రంట్, బ్యాక్ అలా రొటేట్ అవుతున్నట్టు, అక్కడున్న పార్ట్స్ అన్నీ క్లీన్ అయిపోతున్నట్టు, అక్కడ శక్తి ప్రసారణం మంచిగా జరిగి, ఎలాంటి నొప్పి లేని స్థితికి మనం చేరుకుంటున్నట్టు ఒక చిన్న ఊహను అలా పెట్టుకుందాం మనము. సో, మోకాళ్ళు అయిపోయినాయి కదా! ఇలా ఊహించుకుంటూ వెళ్దాము. మనం మధ్యలో ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. చేతులు, కాళ్ళు అన్నీ అలానే పెట్టండి. ఎవరు తీయొద్దు. సో, మన కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఆ లైట్, ఆ కాంతి, ఆ శక్తి మీదనే పెడదాము. ఆ శక్తి వచ్చేసి ఇప్పుడు మన లెఫ్ట్ లెగ్ అయిపోయింది కదా! అది రైట్ సైడ్ కూడా మూవ్ చేద్దాం. కుడివైపు కూడా కుడివైపు కాంతి అలా మూవ్ అవుతూ కుడి కాళ్ళు, మోకాళ్ళు వరకు కూడా వచ్చేసింది అని. అక్కడి నుంచి ఇంకా కొంచెం కిందికి అలా తీసుకెళ్ళిపోతే మన క్రాప్ మజిల్స్ అంటాం కదా! కింద ఉన్న మజిల్స్ అన్నీ కూడా, మజిల్స్‌లో గుండా కూడా ఆ శక్తి, తెల్లటి కాంతి వెళ్తూ ఉంది కదా! అక్కడున్న బ్లాకేజెస్‌ని కూడా అది తొలగిస్తున్నట్టు, ఆ శక్తి ప్రవాహంలో అన్నీ వెళ్ళిపోతున్నాయి అని ఊహించుకుందాం అంతే మనం చేయవలసింది. అక్కడి నుండి వచ్చేసి మన ఏమంటారు, పాదాల వరకి కూడా ఆ శక్తి అలా వెళ్ళిపోతుంది. పాదాల నుంచి ఆ ఫింగర్స్ వరకి కూడా ఆ తెల్లటి కాంతి మొత్తం మన బాడీలో నుంచి అన్ని భాగాలను టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే అక్కడున్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన బాధలు ఏవైతే వస్తున్నాయో, అవన్నీ కూడా ఈ శక్తి ప్రవాహంలో వెళ్ళిపోయాయి అని ఒక ఫైనల్‌గా లాస్ట్ ఒక ఊహను మనం అలా రిలీజ్ చేద్దాము. ఎవరు కళ్ళు తెరవకండి. ఒక 2 మినిట్స్ మనం ఇప్పుడు ఎందుకంటే మనదంతా అయిపోయింది కదా! లోపల నుంచి పైన నుంచి కింది వరకు శక్తి ప్రవాహం అలా జరుగుతూ వచ్చింది. ఒక 2 మినిట్స్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మనం కాన్సంట్రేషన్‌గా మనం
శ్వాస మీదే ధ్యాస పెడతాము. అందరూ అలానే కళ్ళు మూసుకొని కూర్చోండి ఒక 2 మినిట్స్, 2 నిమిషాలు. యాహ్! ఆ శక్తి ప్రవాహం ఎలా క్లీన్ అయిపోయింది అనేది, దానిలో మనం ఎనర్జిటిక్‌గా అంటే మళ్ళీ ఎంత శక్తిని తీసుకొని మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అనేది ఒక ఊహించుకుందాం. సో, అన్నీ ఎళ్ళిపోయాయి నా శరీరంలో నుంచి. ఇప్పుడు నేను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుందాం. 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవకుండా కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవరాదు. మన శ్వాసను గమనించుకుంటూ ఉందాము మనము. మన శ్వాసే మనని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. చక్కటి సంగీత ధ్యానాన్ని వినుకుంటూ ఎవరు కళ్ళు తెరవరాదు. ఎవరు కళ్ళు తెరవరాదు. అందరం శ్వాసనే గమనిద్దాము. శ్వాసను గమనించడం వల్ల మనకొచ్చే ఆలోచనలన్నీ ఆగిపోతూ ఉంటవి.
శ్వాసను అలానే గమనిస్తూ ఉందాము. గమనించే కొద్దీ మన ఆలోచనలన్నీ శూన్యంగా అయిపోతుంటవి. అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ వస్తుంది మెల్లిమెల్లిగా. ఆలోచనలు వచ్చే సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలానే గమనిద్దాం. మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు. అలానే కూర్చుందాం. చాలా చక్కటి సంగీతము. ఈ సంగీతంతోని కూడా మనం చాలా ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా నిద్రపోరాదు. సో అందరం కూడా పూర్తి జాగరూకతతో ఉందాము. అప్పుడు మాత్రమే మనం ప్రాణశక్తిని తీసుకోగలము మన శరీరంలోకి. ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆ ప్రాణశక్తిని తీసుకుంటూ అలానే కూర్చోండి. మన కణాలన్నీ చాలా ఉత్తేజితంగా ఉన్నాయి మన శరీరంలో ఇప్పుడు. సో అలా పరిశుభ్రంగా మారినటువంటి అన్ని కణాలలో నుంచి ఆ శక్తి ప్రసరణ చాలా బాగా జరుగుతుంది అని ఊహించుకుందాం.
అందరం శ్వాస మీదే ధ్యాస ఉంచుదాం. ఆ విశ్వశక్తితో పాటు ఆ దేవి యొక్క శక్తిని కూడా మనము అనంతంగా తీసుకుంటున్నాము. మన శరీరంలో ఉన్న శక్తి నిరోధకాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి ఆ శక్తి ఆ విశ్వం నుండి వచ్చేటువంటి శక్తి, ఆ అమ్మవారి నుండి వచ్చేటువంటి ఆ చల్లని కరుణామయటువంటి ఆ అమ్మవారు పంపించేటువంటి శక్తి మన శరీరంలోకి పూర్తిగా అందుతుంది ఇప్పుడు. ఎందుకంటే మన శరీరం పూర్తిగా పరిశుభ్రంగా శుద్ధమై ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ శక్తిని పరిపూర్ణంగా మన శరీరంలోకి తీసుకోగలుగుతున్నాము. ఆ శక్తిని మన లోపలికి ఎలా వెళ్తుందో దాన్ని మనం మన బ్రహ్మరంధ్రం నుంచి వెళ్తుంది అనుకున్నట్టు ఊహించుకుంటూ శ్వాసను గమనించుకుంటూ మన ధ్యానాన్ని కొనసాగిద్దాం.
ఎవరు కళ్ళు తెరవరాదు. అందరూ కూడా పూర్తి అలర్ట్ గా ఉందాము. ఇంకా కొద్ది నిమిషాలు. గతాన్ని గురించి గాని, భవిష్యత్తు గురించి గాని ఎలాంటి ఆలోచనలు వద్దు. ఈ ప్రెజెంట్ క్షణంలో ఉందాం మనం ఇప్పుడు. అమితమైనటువంటి విశ్వశక్తి, ప్రాణశక్తి మన శరీరంలో అన్ని భాగాల గుండా ప్రసరిస్తూ ఉంది. శ్వాసనే గమనిద్దాం. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటవి. అవి వచ్చినప్పుడల్లా మనం మళ్ళీ మన శ్వాస దగ్గరికే వద్దాం. శ్వాసే మన మొదటి నేస్తం. సో ఆ నేస్తంతోని మనం ఎప్పుడు కలిసాం అలానే.
ఎవరు కళ్ళు తెరవరాదు. పూర్తి ఎరుకతోని కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. పది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోతున్నాయి ఇప్పుడు. అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి. అందరూ అలానే కూర్చోండి, ఎవరు కదలరాదు. అందరూ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎలాంటి ఆలోచనలు లేని స్థితిని చేరుకుందాము. ఆలోచన రహిత స్థితిలోనే మనం ఆ విశ్వశక్తిని, ప్రాణశక్తిని తీసుకుంటాము. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. ఎవరు కళ్ళు తెరవరాదు.
అందరం శ్వాసను గమనిద్దాం. ఆ అమ్మవారి శ్రీ శక్తి మన లోపల ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది అందరికి. ఆ అమ్మవారి యొక్క శక్తిని కూడా స్వీకరిద్దాం అందరము. ఇంకా కొన్ని నిమిషాలే, ఎవరు కళ్ళు తెరవరాదు. మనకు అనంతమైన శక్తి ఉన్నది మన శరీరం లోపల. ఆఖరి 4 నిమిషాలు. ఆఖరి 2 నిమిషాలు. మన ధ్యాసను పూర్తిగా మన శ్వాస మీదే నిలుపుదాం. విశ్వశక్తి పూర్తిగా నిండే కొద్దీ మన శరీరంలో నొప్పులన్నీ తగ్గుతూ ఉన్నట్టు గమనించడం మనం చూస్తూ ఉంటాం.
సో మనం మెల్లిగా మన 2 చేతులని తీసి మన 2 కళ్ళ మీద పెట్టుకొని ఎవరైతే ధ్యానం కంటిన్యూ చేయాలనుకుంటున్నారో అలానే కూర్చోండి. ఎవరైతే ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళు కళ్ళ మీద చేతులు పెట్టుకొని మెల్లిగా మీ అరచేతుల్ని చూస్తూ అలా లేవండి. కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు అలానే కూర్చోండి, మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ శ్రీలత. చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ 4 గంటల నుంచి ఈ రోజు ధ్యానం చాలా బాగుంది. మరి అమ్మవారికి ఈ పూటకి మంగళం, జయమంగళం, శుభమంగళం. ఈ రోజుకి మంగళం చెప్పుకుంటూ మళ్ళీ 11 గంటలకి మళ్ళీ కలుసుకుంటాము. మార్నింగ్ చేసిన అమ్మకు, అలాగే రేణుక అమ్మకు, మాధురి అమ్మకు, శ్రీలత అమ్మకు అందరికీ కృతజ్ఞతలు. విశ్వశక్తిని చాలా చక్కగా పొందాము. ఈ 9 రోజులు ఈ నవరాత్రుల్లో ఆ దివ్య శక్తిలో మనం తీసుకుంటూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్దాము. అంతవరకు మళ్ళీ 11 గంటలకి మళ్ళీ మనందరం కలుసుకుందాము. అందరికీ శుభమంగళం, మంగళం. ఎంత అద్భుతంగా జరిగిన ఈ ధ్యానానికి అందరికీ కోటి కలుసుకుందాము. కృతజ్ఞతలు. ఎండ్ మీట్ చేస్తాను. మీటింగ్ ఎండ్ హలో. చేస్తున్నాను.